పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతాంగానికి స్వాగతం, నమస్కారం. ఈరోజు మనము ఆయిల్ పామ్లో కొత్తగా తోటలు వేసుకునే విధానము మరియు సమగ్ర యాజమాన్యము అనే అంశంపై మనం చర్చించుకుందాం. నా పేరు డాక్టర్ పి మాధవీలత, ప్రధాన శాస్త్రవేత్త, సేద్య విభాగము, ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము, కొవ్వూరు. మొక్క తోటలు అధిక ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ 30 నుంచి 35 సంవత్సరాలు మనకి తోట దిగుబడిని ఇవ్వాలి అంటే ముందుగా మొక్క వేసుకున్న దగ్గర నుంచి మనము ఏ విధంగా తోటల్లో యాజమాన్యం చేసుకోవాలి అనే అంశము మనము చూసుకుందాం. ముందుగా మొక్కలు నాటుకోవడానికి మాత్రము మనము ఈ లేఅవుట్ అంటాం, తాడులు వేసుకుని లేఅవుట్ చేసుకోవడం చాలా ప్రధానమైన అంశము. ఇందుట్లో మనకి గుంతలు తీసేది కూడా చాలా వరకు రైతాంగము కవర్ ఎంత ఉంటే అంత గుంత తీయాలి అనుకుంటారు. అది తప్పండి. 2 అడుగులు వెడల్పు 2 అడుగులు లోతు ఉన్న గుంతలు తీసుకుని మొక్కలకి కావలసిన సేంద్రియ పదార్థము, పశువుల ఎరువు, అదేవిధంగా ఒక 1/4 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తవ్విన మట్టిని అంతటినీ కూడా గుంతలో నింపుకుని మొక్కని నాటుకున్నట్లయితే మనకి మొక్క ఆరోగ్యంగా పెరగడం జరుగుతుంది. వేరు వ్యవస్థ ఒక సంవత్సరంలోనే బాగా సర్దుకుని దాని పెరుగుదల కూడా బాగుంటుంది. అదే విధంగా మరి మొక్కలు వేసినప్పుడు కూడా కవర్ కట్ చేసి ఏదైతే మన్ను ఉంటుందో దాని భూమి లెవెల్కి పెట్టుకోవడం, తాడు కట్టుకుని వేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. రెండో అంశము ఖాళీలు, అదే చావులు అంటాము. మొదటి 6 నెలల లోపే మనకి ఏవైతే చావులు అయితే ఉంటాయో సహజంగా మనకి తోట పెట్టిన తర్వాత 5-6 నెలల లోపు చూసుకున్నట్లయితే 5% అంటే 100కి 5 మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది. రైతాంగానికి తెలియక ఆ మొక్కల ఖాళీలు గ్యాప్లు అలా ఉంచేస్తారు. దానివల్ల దీర్ఘకాలంలో మనకి దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది. అదేవిధంగా వాళ్ళు నిర్లక్ష్యంగా 2వ సంవత్సరం 3వ సంవత్సరం మొక్క పెట్టినట్లయితే అవి పెరుగుదల కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఫస్ట్ 5 నెలల లోపే చావు మొక్కలన్నీ కూడా మనము వేసుకోవడం ఇది చాలా ప్రధానమైన అంశము మీకు సేద్య విభాగంలో. రెండవది సంవత్సరంలో మొక్కలకి ఏ విధమైన ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి అనే అంశం చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో మనకు కావాల్సిన పోషకాలు ఏంటంటే 1200 గ్రాముల నత్రజని, 600 గ్రాముల భాస్వరము, అదేవిధంగా 600 గ్రాములు పొటాషియం ఇచ్చే ఎరువులు ఒక సంవత్సరానికి అవసరం అవుతాయి. అయితే ఇవి 3 సంవత్సరాలు దాటిన పెద్ద తోటలకి ఈ సిఫార్సు. దీన్ని ఏంటంటే 3 భాగాలుగా చేసి 3/1వ భాగాన్ని ఫస్ట్ ఇయర్లోని, 2 భాగాలు సెకండ్ ఇయర్లోని, థర్డ్ ఇయర్ నుంచి ఫుల్ మోతాదులో ఇచ్చుకోవాలి. అయితే ఆయిల్ పామ్లో ఏంటంటే ప్రతి నెల 2 మట్టలు వస్తాయి కాబట్టి పెరుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎరువులను కూడా 4 భాగాలుగా చేసుకుని ప్రతి 3 నెలలకి ఒక భాగాన్ని మనం అందించుకున్నట్లయితే తోట పెరుగుదల కానీ చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. రెండోది ఏంటంటే నీటి వసతులు కూడా చూసుకున్నట్లయితే జనరల్గా రైతాంగము డ్రిప్పర్స్ పెట్టుకోవాలి. ఆ డ్రిప్పర్స్ కూడా మొక్క మొదల్ని పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా మొక్క తోటల్లోని అడుగున్నర దూరాన్ని అంటే కాండానికి అడుగున్నర దూరాన్ని మనం ఈ డ్రిప్పర్స్ పెట్టుకున్నట్లయితే వేరు వ్యవస్థ అక్కడ మాత్రమే చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని నీటి యాజమాన్యము అక్కడ జరగాలి. అదేవిధంగా ఫస్ట్ సంవత్సరంలో మాత్రము బేసిన్స్ అంటాము, అది మనము పాదులు చేసుకోవడం అంటాము. ఆ పాదులు అనేవి చాలామంది రైతాంగము ట్రాక్టర్తో దున్నుతున్నారు. అంటే 2 వరుసల మధ్య శుభ్రంగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. అది చాలా తప్పండి. 2 వరుసల మధ్య శుభ్రంగా లేకపోయినా పర్వాలేదు. మొక్క దగ్గర మాత్రము 2 నుంచి 2.5 అడుగుల వరకు కూడా ఎటువంటి గడ్డి కానీ కలుపు కానీ లేకుండా చూసుకున్నట్లయితే మనకి వేరు వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఈ 3 నీటి యాజమాన్యము, కలుపు యాజమాన్యము, అదేవిధంగా పోషక యాజమాన్యము 3 సంవత్సరాలు చాలా 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 చక్కగా చేస్తున్నట్లయితే 4వ సంవత్సరం నుంచి మీకు అధిక దిగుబడిని రావడం జరుగుతుంది. ఈ ముందు 3 సంవత్సరాలు మీరు మొక్కని ఎంత ఆరోగ్యంగా ఎంత బలంగా పెంచుతారో 30 సంవత్సరాల దిగుబడి ఈ పెరుగుదల మీద మాత్రం ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీరు సస్యరక్షణ చూసుకున్నట్లయితే ముందు 3 సంవత్సరాలు కూడా కొద్దిగా ఆయిల్ పామ్లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ నల్లముట్టు పురుగు కానీ ఎర్రముట్టు పురుగు కానీ అదేవిధంగా తెగుళ్ళు చూసుకున్నట్లయితే బడ్రాట్ అంటాము. ఈ 3 కూడా చాలా ఇబ్బంది పెడతాయి. ఈ బడ్రాట్ అనేది వర్షాకాలంలోని ఎక్కువగా వస్తుంది. మోవుకుళ్ళు, ఈ మోవుకుళ్ళు పోవడాన్ని మనం గమనించిన వెంటనే వర్షాలు
వరుసగా మబ్బు పట్టి వారం రోజులు 10 రోజులు ముసురు పట్టినప్పుడు మొవ్వు కుళ్ళు అనేది అధికంగా వస్తూ ఉంటుంది. ఈ కార్బండిజం అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం మొవ్వులు తడిచేటట్టు మనం మగ్గులతో కానీ స్ప్రేయర్లతో కానీ మొవ్వు అంతా తడిచేటట్టు చేసినట్లయితే చాలా వరకు కూడా ఈ మొవ్వు కుళ్ళని నివారించవచ్చు. అదే రైనోసెరాస్ బీటిల్ అయితే చక్కగా మీరు గుళికలు కానీ వేపపిండి కానీ మనం మొవ్వులో పెట్టుకున్నట్లయితే మనకు చాలా వరకు ఫరిటిరా గుళికలు మనం మొవ్వుల్లో చిన్న నిమ్మకాయ మూట అంత ఇసుకలో కలిపి పెట్టుకున్నట్లయితే నల్లముట్టు పురుగు అంటే రైనోసెరాస్ బీటిల్ అంటాము, దీని ఉధృతి అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. ఇది మొవ్వు కట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది ఏమి ఉండదు. సంవత్సరంన్నర మొక్క వరకు మొవ్వులు మళ్ళీ రావటం జరుగుతుంది. కాకపోతే ఈ గ్రోత్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి ఈ మొవ్వులు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మొక్క తోటల్లో మళ్ళీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్లేషన్ అంటాము. ముఖ్యంగా మనకి మొక్క వేసిన దగ్గర నుంచి మనము చాలా దృఢంగా బలంగా మొక్కలు పెరిగినప్పుడు సంవత్సరంన్నరకే గెలలు రావడం జరుగుతుంది. అయితే చాలామంది రైతులకు తెలియక గెలలు వస్తున్నాయని సంతోషపడతారు. అలా కాకుండా సంవత్సరంన్నర నుంచి వచ్చిన ప్రతి గెలని కూడా పువ్వు విచ్చక ముందే మొగ్గ దశలో ఒక బాణం లాంటి అబిలేషన్ టూల్ ఉంటుంది. పెదవేగి ఆయిల్ పామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేసిన టూల్ని దీంతో కానీ లేదంటే మనం పలుగుతో కానీ శుతిమెత్తగా ఇట్లా కట్ చేసినట్లయితే వచ్చేస్తుంది. అదే మనం పువ్వు ఇచ్చుకున్నాక గెల తయారైన తర్వాత కట్ చేయాలంటే మీకు చాలా కష్టసాధ్యం అవుతుంది. ఆ తర్వాత కట్ చేయడం కూడా అనవసరం. ఎందుకంటే మొగ్గ దశలో విరగకొడితే అది తయారు చేసుకున్న ఆహార పదార్థాలన్నీ ముఖ్యంగా ముందు 3 సంవత్సరాలు ఎక్కువ ఆకులు బలంగా కాండము ఆకులు వచ్చేదానికి మాత్రమే వినియోగించాలి. పూగుత్తులు కానీ పళ్ళు కానీ రాకుండా మనం చూసుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. ఈ అబ్లేషన్ అనేది మాత్రం చాలా చాలా ముఖ్యమైన అంశము. వచ్చిన ప్రతి పువ్వుని కూడా మీరు 15 రోజులకు ఒకసారి తోటంతా తిరుగుతూ పువ్వు మొగ్గలను అన్నిటిని కూడా మీరు విచ్ఛిన్నం చేసినట్లయితే మొక్క చాలా ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అంతర పంటల విషయంలో కూడా ఆయిల్ పామ్ రైతాంగం చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే అంతర పంటలు మేము ఏమి సిఫార్సు చేసినప్పటికీ కూడా మీ ప్రాంతంలో ఏ పంటకైతే మార్కెటింగ్ సదుపాయం ఉందో ఆ పంటని మీరు వేసుకున్నట్లయితే మీకు అంతర పంట దిగుబడి వచ్చిన తర్వాత అది ఎక్కడ అమ్ముకోవాలి అనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే అంతర పంటలు ప్రధాన పంటకి ఎట్టి పరిస్థితిలో కూడా మనకి పోటీ పడకూడదు. గాలి నీరు కానీ అదేవిధంగా పోషకాల గురించి కానీ పోటీ పడకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా అంతర పంటల వల్ల ప్రధాన పంటలకి ఎక్కువగా పురుగులు తెగుళ్ళు ఆశించే విధంగా కూడా మనకి ఉండకూడదు. అదేవిధంగా అంతర పంటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆయిల్ పామ్ లాంటి పంటలు ఎకరాకు చూసుకున్నట్లయితే 48 నుంచి 50 మొక్కలు వేస్తాం. అంటే దగ్గర ఫస్ట్ 3 సంవత్సరాలు కూడా 30% భూమి వాటాను మాత్రమే అది వాడుకుంటుంది. మిగిలిన 70% ఈ వనరుల్ని నీరు నేల అన్నోటిని సమగ్రంగా మనం వినియోగించుకున్నట్లయితే ఈ తోట తయారయ్యే లోపు అధిక ఆదాయం వస్తుంది అనేది ముఖ్య ఉద్దేశము. అయితే అంతర పంటలు పండించే రైతులు ముఖ్యంగా చేస్తున్న తప్పులు ఏంటంటే మీరు ఫోటోలో చూస్తున్నట్టు ఆయిల్ పామ్ వేరుశనగ వేసుకున్న, ఆయిల్ పామ్ మొక్కజొన్న వేసుకున్న, ఆయిల్ పామ్ ప్రొద్దుతిరుగుడు వేసుకున్న, ఆయిల్ పామ్ మొక్కల్ని మొత్తము మట్టలు అన్నోటిని కూడా విరక్కట్టి దాని మొవ్వు ఏదైతే ఉంటుందో మొవ్వు బిగబట్టడం వలన ఆయిల్ పామ్ పంట చాలా వరకు దెబ్బతినిపోతుంది. ఈ ఫోటోలో చూసిన పద్ధతిని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పాటించకూడదు. ఈ ఆయిల్ పామ్ మొక్క ఎలా అయితే ఉన్నిందో అలానే దాన్ని పెరగటానికి అవకాశం ఇవ్వాలి. అంటే ఆయిల్ పామ్ మొక్క మొదలు నుంచి 3 అడుగులు ఎటు చూసినా 3 అడుగులు మాత్రము మీరు వాడటానికి లేదు. 3 అడుగులు దాటిన తర్వాత మాత్రమే మీరు అంతర పంటలు వాడుకోవాలి. పత్తి కానీ మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ సన్ఫ్లవర్ కానీ మీరు చూపించడానికి ఉద్దేశం ఏంటంటే మీ ప్రాంతంలో ఏ పంటకి మార్కెటింగ్కి అనుకూలంగా ఉందో ఆ పంట వేసుకున్నట్లయితే మీరు వచ్చిన దిగుబడిని అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా వేసవి కాలంలో అయితే ఆ ఆయిల్ పామ్ పాదుల్లో బీర కాకర దోస లాంటి తేలిక పంటలు వేసుకున్నట్లయితే మీకు చాలా తక్కువ ఖర్చుతో లాభదాయకంగా మీరు ముందుకు సాగొచ్చు. ఇది ఫస్ట్ 3 సంవత్సరాలు మీకు పండించుకునే పంటలు. అదేవిధంగా 4వ సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే అంతర పంటల్లో కోకో కానీ మిరియం కానీ ఈ 2 పంటలు కూడా దీర్ఘకాలిక పంటలు. ఇవి కూడా ఆయిల్ పామ్తో పాటు 30 నుంచి 35 సంవత్సరాలు మీకు దిగుబడిని ఇస్తాయి. ఈ 2 అంతర పంటలు దీర్ఘకాలంగా ఉండే అంతర పంటలు సాగు చేసుకున్నట్లయితే మీకు అధిక దిగుబడితో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విధంగా మీకు ఆయిల్ పామ్లో మొక్క తోటల్ని యాజమాన్యం చేసుకున్నట్లయితే మీకు ఆయిల్ పామ్లో
10 నుంచి 12 టన్నుల వరకు కూడా 35 సంవత్సరాలు దిగుబడి తీసుకుని లాభదాయకంగా ఉండొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.